మాట్లాడండి. ఇప్పటి వరకు శ్రేష్టమైనటువంటి సాక్ష్యముల ద్వారా నీ నామాన్ని మహిమపరిచిన మేము వాక్యంలోకి వెళ్ళబోచుండగా నీ దాసును మరుగు చేసి నాతో మాతో అవసరమైన సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి బలపరచమని నీ వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించినట్లుగా మీరు మాకు జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని సిద్ధపరచమని మీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ వాక్కును మాకు అందించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి రోజున ఒక మాటను మీతో పంచుకున్నాను. నీకు నాకు అవసరమైనది ఏదో మనకంటే ముందుగా మనకు సమస్య రాకముందే దేవుడు సమకూరుస్తాడు. యెహోవా ఈరే అంటే అవసరాన్ని చూచే దేవుడు, చూచి గమనించే దేవుడు, గమనించి ముందుగానే సిద్ధపరిచే దేవుడు. అబ్రహాము ఇస్సాకును బలివ్వాలని వెళ్తున్నప్పుడు ఇస్సాకు బదులుగా ఓ గొర్రెపిల్ల బలివ్వబడుటకు ముందుగానే అది పొదల్లో చిక్కుకునేటట్లుగా చేసి అవసరాన్ని ఎరిగి అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి గొప్ప దేవుడు. గుర్తుపెట్టుకోండి, మీకు నాకు ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య వచ్చినా నా దేవుడు ఆల్రెడీ ఈ సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచుంటారు. నా దేవుడు ఈ సమస్య నుండి విడిపిస్తాడనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి మనం సాగిపోవాలి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు చనిపోయాక వారి అన్నలందరూ యోసేపు దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏమైనా చేస్తావేమో అని యోసేపుకు భయపడుతుంటే యోసేపు అంటాడు, మీరు భయపడొద్దు, మీరు కరువులో ఉంటారని చెప్పి ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అంటే ఇజ్రాయేలీయులకి కరువు వస్తుందని ముందే ఎరిగి యోసేపును అక్కడ పెట్టి దేవుడు వారిని పోషించాడట. నీకో సమస్య వస్తుందంటే నువ్వు గమనించాల్సింది ఆ సమస్యకు ముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంటారు. దేవుడు ఆ సమస్యను ఆయన ఆల్రెడీ సొల్యూషన్ అనేది ఒక దగ్గర ఉంటుంది. సమయం వచ్చినప్పుడు నీ కంట కనపడుతుంది. నీవు కృంగిపోవాల్సిన పని లేదు, నీవు దిగులు చెందాల్సిన పని లేదు. సమయానికి ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద సంపూర్తిగా ఆధారపడి దిగులు పడకుండా ముందుకు సాగిపో. ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజు నుండి మనము ధ్యానించేటువంటి విషయం, ఎస్తేరు కాలములో కూడా యూదులకు సమస్య రాబోతుందని దేవుడు ఎరిగి ఆ సమస్య నుండి యూదులను కాపాడటానికి ఎస్తేరుని రాజు ఇంటికి పంపించాడు. రాజు భార్యగా దేవుడు చేశాడు. అంటే యూదులకు సమస్య వస్తుంది, ఆ యూదుల సమస్య గురించి మాట్లాడటానికి ఎస్తేరు లాంటి వారు కావాలని చెప్పి ముందుగానే దేవుడు సిద్ధపరిచారు. మనకు సమస్య వస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సమస్యకు సమాధానం కూడా, ఆ సమస్య తీర్చే పరిష్కారం కూడా దేవుడు సిద్ధపరిచి ఉంటారు. అసలు ఎస్తేరు గ్రంథంలో జరిగిందేమిటి? ప్రాముఖ్యంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు గ్రంథములో దేవుడు ముందుగానే వారి అవసరతకు ఎలా సమకూర్చాడు, ఎలా వారిని పోషించాడు, ఎలా వారి జీవితంలో అద్భుతాలు చేశారు, వారి ఉపవాస ప్రార్థన వారికి ఎటువంటి విజయాన్ని ఇచ్చిందో ఈ పూట నుండి మనం ధ్యానం చేద్దాం. ఆనాటి ఎస్తేరు కాలములో విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈనాటి మన కాలములో కూడా ఉపవాసం ఉండి మనం ప్రార్థిస్తున్నప్పుడు నా దేవుడు అద్భుతాలు చేయునుగాక. కొంతమంది అనుకుంటారు, ఆనాడు దేవుడు చేశాడండి, ఈనాడు కూడా చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే నా దేవుడు మారనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువ మనకే చేస్తాడు. ఎందుకంటే రోజులు జరుగుచుండగా ఆయన కార్యములు, సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచబడతాయి. ఇంకా క్రొత్త కార్యాలు నూతనమైన కోణములో దేవుడు చేస్తాడు. నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. విశ్వసించు, కలవరపడొద్దు. ఆనాడు ఉపవాస ప్రార్థన ద్వారా
ఎస్తేరు కాలంలో ఎన్ని అద్భుతాలు జరిగాయో అదే అద్భుతాలు అంతకంటే గొప్పగా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా మన కుటుంబాలలో జరుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేనని చెప్పండి. ఎందుకు సిగ్గుపడిపోతారు? ఆమేనంటే స్వతంత్రించుకొనుట. మీకొకటి తెలుసా? దైవజనులు గాక అని శుభవచనం పలికినప్పుడు ఆమేన్ చెప్పిన వారే స్వతంత్రించుకుంటారు. మామూలుగా విని వెళ్ళేవారు అలాగనే ఉంటారు. ఆమేన్ చెప్పి స్వతంత్రించుకోవాలి. ఈ దేవుని ప్రజలను ప్రాముఖ్యంగా యూదులను బబులోను వారు కొనిపోతారు. అంటే చెరలో తీసుకుని వెళ్తారు. బబులోను వారు తీసుకువెళ్ళిన తరువాత బబులోనును ఓడించి పార్షియా సామ్రాజ్యం ఈ యూదులను తమ వశపరుచుకొని బానిసలుగా ఉంచారు. వాస్తవంగా యూదులు అమ్మబడిన వారు. ఈ అమ్మబడినటువంటి యూదులు పారసీక సామ్రాజ్యంలో దాదాపు 127 సంస్థానాలకు ఒక్కడే అధిపతిగా ఉన్న కాలములో, ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని దాదాపుగా గెలిచి 127 ముఖ్య సంస్థానాలకి ఆయనే అధిపతిగా ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భారతదేశము నుండి ఇథియోపియా దేశం వరకు విస్తరించిన భారీ సామ్రాజ్యం. అంటే ఈ అలెగ్జాండర్ ఎలాగైతే ప్రపంచాన్ని గెలిచాడంటారో అలాగున పార్షియా సామ్రాజ్యంలో కూడా అశ్వరేషు రాజు కాలంలో కూడా ఆయన ఎంతో మందిని గెలిచి 127 సంస్థానాలకు ఈయనే రాజుగా ఉన్నాడు. ఈయన రాజుగా ఉన్నప్పుడు వస్తీ అనేటువంటి వ్యక్తి ఈ అశ్వరేషుకు భార్యగా ఉంటే ఈ వస్తీ గర్వం ద్వారా అహంకారం ద్వారా ఆమె రాణిగా తొలగింపబడుతుంది. ఆమె తొలగింపబడటానికి ఇంకొక కారణం ఎస్తేరుని దేవుడు అక్కడ పెట్టడానికి రాణిని తొలగించాడు. ఆయన పిల్లలను ఒక స్థాయిలో పెట్టడానికి సమయం వచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూపించి దేవుడు కరెక్ట్ టైంలో ఎక్కడ పెట్టాలో తన పిల్లల్ని అక్కడ పెడతాడండి. ఈమె వెళ్ళిపోయింది వస్తీకి బదులుగా ఎవరు రాణి అవుతారు అని చూచినప్పుడు హేగే వశమునకు అప్పగింపబడిన ఎస్తేరు. హేగే అంటే రాణులను అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని సిద్ధం చేసి రాజు యొద్దకు పంపించే ఒక డ్యూటీ హేగే డ్యూటీ. ఈ హేగే యొద్దకు వెళ్ళినటువంటి ఈ ఎస్తేరు ఆయన చెప్పిన మాటకు లోబడి చివరికి రాణిగా మారింది. రాణిగా మారింది, అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో ఎస్తేరును పెంచాడు మొర్దెకై. ఆయనే తండ్రి స్థానములో ఉండి ఎస్తేరును పెంచాడు. అంతా బానే ఉంది. పనికిరాని స్థితిలో ఉండేటువంటి ఎస్తేరు అమ్మబడవలసినటువంటి అంటే అమ్మబడిన స్థితిలో ఉన్న ఎస్తేరు, బానిసైన ఎస్తేరు ఊహించని విధంగా రాజు భార్య అయిపోయింది, రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత అక్కడ జరిగింది ఏమిటంటే ఒక చట్టం వస్తుందండి. ఒక చట్టం. ఏమిటి ఆ చట్టం అంటే యూదులను నాశనం చేసేటువంటి చట్టం. ఏ చట్టం? యూదులను నాశనం చేసేటువంటి చట్టం. ఆ చట్టం వచ్చిన వెంటనే వాస్తవంగా ఏం చేస్తారు? ఎవరైనా ఒక రిపోర్ట్ వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో ఒక భయంకరమైన బాధ కలిగించేటువంటి వార్త ఒకటి వచ్చింది. ఏం చేస్తారు? ఆ రిపోర్ట్ చూసిన వెంటనే చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే ఏం తెలిసింది? యూదులను నాశనం చేస్తున్నారని తెలిసింది. అది ఎలా కొలో మొర్దెకై యొద్దకు వచ్చింది తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఒక రిపోర్ట్ వచ్చింది, యూదులను నాశనం చేస్తున్నారు. ఇలాగున హామాను అనేవాడు కుట్ర పన్ని యూదులను
ఈ సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చంపేయాలనుకుంటున్నారు అని తెలిసిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారండి? ఒక రిపోర్ట్ వినబడింది. వెంటనే ఏం చేస్తారు? ఎస్తేరు దగ్గరికి వార్తను పంపించేస్తారు. నువ్వు రానివి, నువ్వేదైనా చేయగలుగుతావు. ఇదిగో మన యూదుల్ని చంపేస్తున్నారంట, మన యూదుల్ని నాశనం చేస్తున్నారంట, నువ్వేదో ఒకటి చేయి అనాలి. కానీ మొదట ఈయన చేసింది ఏంటో తెలుసా? వార్త తెలియగానే మనుషుల యొద్దకు పరిగెత్తల, యూదాలో పెద్దల యొద్దకు పరిగెత్తల, న్యాయం చేయమని మరొకరి దగ్గరికి పరిగెత్తల, గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యలో కూర్చొని శోకముతో రోదన చేస్తూ మొరపెట్టడం ఈయన ప్రారంభించాడు. వాస్తవంగా యెహోవా దేవుడు అనే పేరు ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కనబడదు. కానీ దేవుని పేరు కనబడకపోయినా దేవుని ఉనికి ప్రతిసారి కనబడతానే ఉంటది. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న మనం కూడా కొన్ని సందర్భాలలో దేవుడు మనకు ప్రత్యక్షం కాకుండా, మనతో మాట్లాడకుండా, మనం ఏం మొరపెట్టినా కూడా దేవుడు జవాబు ఇవ్వనట్టుగా, అసలు దేవుడు మనతో లేడేమో, దేవుని ఉనికి మనకు అర్థం కానట్లుగా ఉంటది. కొంతమంది ఎన్నాళ్ళు నుండి మొరపెడతా ఉంటారు. కనీసం దేవుడు ఒక దర్శనం ద్వారా గానీ, లేకపోతే ఒక ప్రవచనం ద్వారా గానీ, ఒక కల ద్వారా గానీ దేవుడేం మాట్లాడడు. కొంతమంది అనుకుంటారు దేవుడు అసలు, దేవుని ఉనికే లేదే, దేవుని ఉనికే లేదే, దేవుడు నాతో లేడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకోవద్దు. ఎస్తేరు గ్రంథంలో దేవుడు లేదా యెహోవా అనే పేరు ఎక్కడ కనపడదు మీకు ఎస్తేరు గ్రంథంలో. కానీ ఆయన కనబడకపోయినా ఆయన కార్యములు అనుక్షణం కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో కూడా, నా జీవితంలో దేవుడు కనబడట్లేదు, నా జీవితంలో దేవుడు ఏమి ఆయన ఉనికి లేదనుకుంటున్నావా? ఆయన కార్యములు నీ జీవితంలో కనబడబోతున్నాయి. 21 రోజులలో ఆయన అద్భుత కార్యములు కనబడబోతున్నాయి. ఆయన చేసే మహా సూచక కార్యములు కనబడబోతున్నాయి. ఈయన మాత్రం వెళ్ళాడు. ఆ రిపోర్ట్ తెలియంగానే ఈయన వచ్చి గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ మనకి జస్ట్ రోధించడం ఉంది కానీ వాస్తవంగా అంట ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక రిపోర్ట్ వినబడిన వెంటనే ఈయన రిక్వెస్ట్‌గా మార్చాడు. ఈ పూట మీతో చెప్పేది ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు మీరుంటున్నారు. ఉపవాసం ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా కొన్ని వార్తలు మీ చెవిన పడతాయి. ఆ వార్తలు చెవిన బడిన వెంటనే దయచేసి మనుషుల దగ్గరికి పరిగెత్తొద్దు. దయచేసి అధికారుల దగ్గరికి పరిగెత్తొద్దు. దయచేసి కలవరపడుతూ, కృంగిపోతూ, మిమ్మల్ని మీరు అంతం చేసుకోవాలనుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. కూల్‌గా ప్రార్థించండి. గోనెపట్ట ఎందుకు కట్టుకుంటారో మీకు చెప్పాను. బూడిద ఎందుకు పోసుకుంటారో చెప్పాను. అయ్యా నా సుఖాన్ని విడిచిపెట్టాను అని గోనెపట్ట కట్టుకోవటం, పనికిరాని వాడనయ్యా అని బూడిద పోసుకున్నాడు. నేను సుఖంగా లేను ఈ వార్త తెలిసిన వెంటనే నీ పాదాల యొద్దకు వస్తున్నానని దేవుని యొద్దకు వచ్చాడు. ఈరోజు నీ చెవిన కొన్ని వార్తలు వినబడుతుంటాయి. ఇదిగో నీ మీ అబ్బాయి కాలేజీలో సరిగ్గా చదువుకోవట్లేదు, ఇలా చేస్తున్నాడంట. మీ అమ్మాయి పలానా అబ్బాయితో మాట్లాడుతుందంట. మీ అబ్బాయి దారి తప్పాడు. మీ ఆయన ఇట్లా ఉన్నాడు. ఇదిగో పలానా సమస్య వస్తుంది మీకు. పలానోళ్ళు మిమ్మల్ని ఇలా అన్నారు. ఇదిగో అని ఒక దుర్వార్త, ఒక చెడు వార్త ఏదో ఒక రీతిలో మీ చెవులలో పడిన వెంటనే దయచేసి హడావిడి చేయొద్దు. ముందు చేయవలసిందేంటో తెలుసా? మోకరించి ప్రార్థించడం. ముందు చేయవలసిందే అది. ఈరోజు అది చేయట్లేదే మనం. ఒక చెడు వార్త వినబడిన వెంటనే మనం వామ్మో! వాయ్యో! వామ్మో! వాయ్యో! ఏంటి పరిస్థితి? అసలు ఎందుకు ఇట్లా జరిగిపోయింది? అమ్మో! అని కృంగిపోతున్నారు చాలామంది. నేను ఒకటే చెప్తాను. నీకు ఏదైనా ఒక భయంకరమైన, బాధకరమైన, కలవరపెట్టే వార్తొస్తే ముందు మోకరించు. నీ రిపోర్ట్‌ని రిక్వెస్ట్‌గా మార్చు. మోకరించు, మోకరించు, మోకరించు. అయ్యా! నా పరిస్థితి ఇది. అయ్యా! నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు కనికరించయ్యా అని ఆయన పాదాలు పట్టుకో. ఈ అనుభవం ఉందా?
ఏ అవసరమైన ముందు దేవుని పాదాలు పట్టుకున్న అనుభవం ఉందా? కొంతమందికి లేదండి. వారు ఏదైనా ముందు అధికారుల దగ్గరికి, చుట్టాల దగ్గర పరిగెడతా, అయ్యా మన పిల్లోడు ఇట్టు చేశాడంట. నేను ఒకటే చెప్తున్నా, మీ పిల్లలు దారి తప్పితే తల్లిదండ్రులుగా ప్రచారం చేయొద్దు, ప్రార్థించండి ఫస్ట్. కొంతమంది తల్లిదండ్రులే పిల్లలు, నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు, నా పిల్లలు ఇట్ట, నా పిల్లలట్ట. దయచేసి చెప్పొద్దు. నీ పిల్లల గురించి ఎక్కువ గొప్పలు చెప్పొద్దు, అలాని తక్కువ చేసి చెప్పొద్దు. దేవునికి చెప్పు, అయ్యా పిల్లలు దారి తప్పుతున్నారయ్యా, మా అమ్మాయి ప్రవర్తనలో మార్పులు చూస్తున్నాను, చెడు వార్తలు వినబడుతున్నాయ్యా. వారు జ్ఞాపకం చేసుకొని ఉపవాస ప్రార్థనలో నీకు వినబడుతున్నటువంటి ఆ చెడు వార్తే నీ ప్రార్థనకు ముఖ్య వార్తగా నీవు మార్చగలిగితే అదే ఉపవాస ప్రార్థనల యొక్క విజయానికి సీక్రెట్గా పనిచేయబోతుంది. మీకు ఒక మాటలో చెప్పాలంటే, హిజ్కియా తెలుసు కదా. హిజ్కియా కాలంలో ఏం జరిగింది? హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు అనే వార్త ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పాడు ప్రవక్త? హిజ్కియాతోనండి. హిజ్కియాతోనే యెషయా చెప్పాడు. వాస్తవంగా చెప్పాలంటే, ఏదైనా నువ్వు చచ్చిపోతావు అనే వార్త ఉందనుకోండి, ఎవరికి చెప్తారు? మామూలుగా ఇప్పుడు బాలేదనుకోండి, ఎవరికి చెప్తారు ఫస్ట్? ఇంట్లో వాళ్ళకి చెప్తారు పిలిసి. కానీ ఈయన ఎవరికి చెప్పాడు డైరెక్ట్‌గా? హిజ్కియాకు. ఇప్పుడు హిజ్కియా ఎవరు? ఒక గొప్ప రాజు. ఈయన ఏం చేయాలి వాస్తవంగా? "ఏహ్! నేను చచ్చిపోతా అన్నావా? వామ్మో! అయ్యో!" అని డాక్టర్‌కి ఫోన్ చేయాలి. సరే అప్పట్లో ఫోనులు లేవు. వర్తమానాలు పంపాలి. కలవరపడాలి. కృంగిపోవాలి. కానీ ఈయనేం చేస్తాడో తెలుసా? మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడండి. ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే హిజ్కియా అలాగ ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో, దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యాలు చేయటం దేవుడు ఆరంభించాడు. చూడండి ఒక్కసారి. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. రెండవ రాజులు 20 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆల్రెడీ మరణకరమైన రోగం వచ్చేసింది. ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా చెప్తున్నాడు. ఇదిగో నువ్వు చచ్చిపోతున్నావు, దేవుడు ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు అన్న వెంటనే, చెప్పిన వెంటనే చెప్పగా ఏం చేశాడు అతడు? గోడ తట్టు ముఖాన్ని తిప్పుకొని, అయ్యా దేవా అని ఆయన పాదాలు పట్టుకున్నాడు. కానీ మనుషుల వైపు చూడలేదంటే, రిపోర్ట్ ఒక చెడు వార్త, ఒక బాధ కలిగించే వార్త, ఒక కలవర పెట్టే వార్త, అది ప్రార్థన అవసరతగా మార్చే అనుభవం ఈ ఉపవాస ప్రార్థనలైనా నీకు కలగాలి కదా. ఎప్పుడు ఏదైనా వార్త వినబడిన వెంటనే చివరికి నువ్వే దిక్కయ్యి అనడం కంటే మొదట టెన్షన్ పడొద్దు. నేను ఒకటే చెప్తున్నాను, జీవితం ఎప్పుడు అనుకూలంగా ఉండదు. ప్రతిదానికి టెన్షన్ పడొద్దు. అన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు చెడు వార్తలు వినబడాల్సి వస్తది. కొన్నిసార్లు మరణ వార్తలు వినబడాల్సి వస్తది. దేవుని చిత్తానికి అప్పగించి న్యాయం చేయమని వేడుకోవాలి. రీసెంట్‌గానే దైవజనులు షాలేం రాజన్న ఒక మాట చెప్తుంటే నేను విన్నానండి. వాళ్ళ సహోదరి, వాళ్ళ అక్కగారు చనిపోయారట. వాళ్ళ అక్కగారు చనిపోయినప్పుడు షాలేమన్న చాలా సార్లు దేవా ఎందుకు మా అక్కని తీసుకెళ్ళావు? ఎందుకు మా అక్కని తీసుకెళ్ళావు? ఎందుకు మా అక్కని తీసుకొనెళ్ళావు? మా అక్కనెందుకు తీసుకొనెళ్ళావు? ఈ చెడు వార్త నాకెందుకు వినబడిందని ఆయన ప్రతిసారి మా అక్క నాకు కావాలని చెప్పి ఎక్కడికన్నా వెళ్ళడం, మా అక్క ఆత్మ రావాలి, మా అక్క ఆత్మ నాతో మాట్లాడాలని అనుకునేవాడట. కానీ ఆ దైవజనునితో సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడాక వారి అక్కెందుకు మరణించిందో తనకు అర్థం కాలే. కానీ దేవుని చిత్తమునకు ఆయన లోబడిన తర్వాత ఆ దైవజనులు చెప్తున్నారు, వారి అక్కకి 3 పిల్లలట. ఈ రోజున ఆ ముగ్గురు గొప్ప సేవకులయ్యారట. షాలేమన్న పరిచర్యలో ఆ ముగ్గురు ముఖ్యులే. ఆ ముగ్గురు చేసే పరిచర్య చాలా గొప్పది. అంటే వారి అక్కగారు మరణించినప్పుడు అయ్యగారికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ అక్కగారి పిల్లల్ని వాడుకున్నారో అప్పుడు అయ్యగారికి అర్థమైంది, ఇది దేవుని ప్రణాళిక. కొన్ని సార్లు కొన్ని చెడు వార్తలు మనల్ని అప్పుడు కలవరపరచొచ్చు. మనం ప్రతిదీ, మనకు భవిష్యత్ తెలీదు. ప్రభువా ఇది నీ చిత్తమని ఆయన యొద్ద ప్రార్థన ద్వారా ధైర్యం తెచ్చుకోవాలి. గాని చివరి వరకు మనం పెనుగులాడాలి. ఇప్పుడు దావీదు కుమారుడున్నాడు. బ్రతుకుతాడేమో ఒక ఆశతో అతడు చనిపోయేంత వరకు ప్రార్థన చేశాడు.
ఇప్పుడు ఏ చెడు వార్తలు, ఏ చావు వార్తలు మన కుటుంబాల్లోకి రావండి. దేవుడు మన కాపుదల మనకుంది. కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఏవి రావు. కానీ ఒకవేళ కొంతమందిని దేవుడు అప్పగించిన ఆయన చిత్తమునకై లోబడిపోవాలి. ఈయనకైతే మరణకరమైన వార్త వినబడింది హిజ్కియాకి. వినబడిన వెంటనే ఆయన కలవరపడిపోయి, కృంగిపోయి, దిగులు పడిపోయి, అమ్మో ఏంటిది అనుకోకుండా వెంటనే ముఖం గోడ తట్టుకు తిప్పాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి ఎలా అనుకూలంగా ప్రవర్తించానో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని కన్నీటి ప్రార్థన చేశాడండి. తన రిపోర్టుని రిక్వెస్ట్గా మార్చి మొరపెడుతున్నాడు. అయ్యా నువ్వే నా దిక్కు, అయ్యా నువ్వే నా దిక్కు, అయ్యా నువ్వే నా దిక్కు, అయ్యా నువ్వే నా దిక్కు. అలా మొరపెట్టి యెషయా నడిమిషాలలో నుండగా వచ్చాడు. నువ్వు చచ్చిపోతున్నావంట, దేవుడు చెప్పమన్నాడు అన్నాడు. అట్ట ఇషియా వెళ్ళిపోయాడు. ఈయన ప్రార్థన చేయడు. వెంటనే ఆ మాట వినబడింది, ఒక దుర్వార్త. వెంటనే మోకరించాడు, ప్రార్థన చేశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే యెషయా నడిమిశాలలో ఉన్నాడు. రాజుగారి ఇంట్లో ఆయనకు చెప్పి, ఆయన బెడ్రూమ్లో ఉంటే ఆ బెడ్రూమ్లో చెప్పి హాల్లోకి అలా వచ్చి, హాల్ అవతల కంటే వరండాలోకి వచ్చే ముందే దేవుని వాక్కు మరలా ఈయనకు ప్రత్యక్షమైంది. ఎంత చూడండి. అంటే ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఒక రూములో నుండి మరొక రూములోకి వచ్చే లోపే హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి పోయి, దేవుని దగ్గర నుండి వాక్కు యెషయా దగ్గరకు వచ్చింది. ప్రార్థన ఎంత స్పీడ్గా, సిగ్నల్ కంటే స్పీడ్గా అలా ప్రవహిస్తూ ఉందండి. అలా వెళ్తూ ఉంది ప్రార్థన. ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నా, నేను ఎక్కడో ఉన్నా, మీరు ఎక్కడో ఉన్నా, కానీ ఆ మాట మీకు వినిపిస్తుంది సిగ్నల్స్ ద్వారా. కానీ మనం ప్రార్థన చేస్తే అట్లా పోయింది. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుని యొద్దకు పోయి, దేవుని యొద్ద నుండి యెషయా యొద్దకు వచ్చింది. నడిమిషాలలో ఉన్నాడు, అవతలకు కూడా వెళ్ళాల. దేవుడి వాక్కు ప్రత్యక్షమైన తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేసేదను. 3 దినము నీ యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఇదిగో నువ్వు భయపడొద్దు, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పు. బాగు చేస్తాడు దేవుడు అని చెప్పు, వెళ్ళు అని పంపించాడు. నిజం చెప్పాలంటే తన్ని ఒక రాజు మరణకరమైన రోగంతో ఉన్నాడు. వెంటనే మోకరించాడండి. చూడండి, ఈరోజు మామూలు ప్రార్థన చేయండి అంటే బిజీ అండి, కుదరట్లేదండి, అస్సలు ప్రేయర్ అంటే అవ్వట్లేదండి, ప్రేయరే కుదరదండి అంటారు కొంతమంది. ఒక రాజే దుర్వార్త వినబడిన వెంటనే మోకరించాడు. అతన్ని దేవుడు బాగు చేసి 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడట. దేవుడే బాగు చేశాడు. ఒకటి చెప్తున్నాను, మీ రిపోర్టుని రిక్వెస్ట్గా మార్చుకోండి. ఏదైనా భయంకరమైన వార్తలు మీ చెవిన పడ్డప్పుడు వెంటనే ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో పెట్టండి. ఊరికి టెన్షన్ పడిపోవటం, ఆవేశపడిపోవటం, ఏదో జరిగిపోద్ది అనుకోవటం, కలవరపడిపోవటం, ముందు ఊహలు వద్దు. ఊహల్లో బ్రతకొద్దు, నిజ జీవితంలో బ్రతకండి. ఊహల్లో బ్రతికాడు ఎస్తేరు గ్రంథంలో. ఎవరాయన? హామాను. ఉరి సిద్ధం చేసి, బా మొర్దెకైని ఉరి తీస్తే ఎంత బాగుంటుంది అని ఊహల్లో బ్రతికాడు. చివరికి ఏమైంది? ఆ ఉరికి ఈయనే తీయబడ్డాడు. ఊహల్లో బ్రతకొద్దు, వాస్తవంలో బ్రతకండి. ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది అని కాదు. నీ దేవుడిని అన్యాయం చేయడు. నువ్వు రిపోర్ట్ని రిక్వెస్ట్గా మార్చాలి. ఉపవాస ప్రార్థనలు, ఎస్తేరు గ్రంథ ఉపవాస ప్రార్థనల ఈ విషయాలలో మనం మొదట నేర్చుకుంది ఏంటంటే, నీకు వినబడిన దుర్వార్తనే నీ ప్రార్థనా వార్తగా మార్చాలి. అర్థమవుతుందా? హిజ్కియాకు వినబడింది దుర్వార్త, దాన్ని ప్రార్థనగా మార్చాడు. వార్తే ప్రార్థన అవ్వాలి, నీ రిపోర్టే రిక్వెస్ట్ అవ్వాలి. డాక్టర్లు చెప్పారా మా కష్టం అని, మోకరించు, ప్రార్థించు. చెప్పారా ఇది అవ్వదండి, ప్రార్థన చేయి. ఏం చేయొద్దు, కలవరపడతాం, టెన్షన్ పడతాం, ఏమి చేయొద్దు. మోకరించు, దేవుని పాదాలు పట్టుకో, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఒక తల్లి నాతో చెప్తుంది, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి హాస్టల్లో చదువుకుంటా ఉన్నాడు. అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడంటే రాజమండ్రి సైడ్ ఎక్కడో చదువుకుంటున్నాడు.
ఆ తల్లికి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి ఫ్రెండ్స్‌తో కలిసి బయటికెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. కష్టంగా ఉంది. వెంటనే ఎవరైనా ఏం చేస్తారు? గబగబా ఏదో ఒక ట్రైనో, బస్సో ఎక్కి ఎళ్ళిపోతారు. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే మొదట చేసిన పని మోకరించి ప్రార్థన చేసింది ఉన్న చోటే. అయ్యా! నేనెళ్ళటానికి కొంచెం టైం పట్టుద్ది. నాకు ఉన్న ఒక్క కొడుకు. ఆ కొడుకు కూడా లేకపోతే నేను బిడ్డలు లేని దానిలా బ్రతకాల్సొస్తది. నీ నామానికి అవమానం రాకూడదయ్యా! నీ పాదాల యొద్ద పెడుతున్నానయ్యా అని మోకరించి ప్రార్థన చేసి గబగబా బయలుదేరి వెళ్ళిందండి. వెళ్ళేసరికి ఏ డాక్టర్‌లైతే ఈ బిడ్డ కష్టం, ఈ బిడ్డ ఆహ్, బ్రతకడని ఫోను జేసి చెప్పారో అక్కడే లేదమ్మా మీ బిడ్డకి అంతా పర్లేదు. ఆ బిడ్డ బ్రతుకుతాడని చెప్పారంట ఈమె వెళ్ళిన తర్వాత. అంటే ఎప్పుడైతే వార్త వినబడిందో మోకరించింది. వార్త వినబడిన వెంటనే కలవరపడిపోదు. ముందు మోకరించి దేవుని పాదాల యొద్ద పెట్టి నీ చిత్తమయ్యా అని అప్పగించుకొని గుండె ధైర్యంతో ఉండండి. గుండె ధైర్యంతో ఉండండి. నా దేవుడు నీ అవసరాన్ని నీ ప్రార్థనగా మారిస్తే ఆయన ఆ అవసరాన్ని, ఆ ప్రార్థనని గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. ప్రార్థించిన మిగతావి రేపు చూద్దాం ఎస్తేరు గ్రంథంలో. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. ఈరోజు ఏ రిపోర్ట్ ఉంది నీ దగ్గర? అదే రిక్వెస్ట్‌గా మార్చు. ఏదుంది? పిల్లలు మాట వినట్లేదని రిపోర్ట్ ఉందా? రిక్వెస్ట్‌గా మార్చు. అప్పుల బాధలని రిపోర్ట్ ఉందా? రిక్వెస్ట్‌గా మార్చు. ఆర్థిక సమస్యలని రిపోర్ట్ ఉందా? రిక్వెస్ట్‌గా మార్చు. ఆయన అన్నీ సమకూరుస్తాడు గదా! ఎస్తేరుకి ఎలా సమకూర్చాడో. ఆనాడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎలా గొప్ప కార్యాలు చేశాడో మనం చూస్తున్నాం కదా! మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నిజమే దేవా! మా రిపోర్ట్‌ని రిక్వెస్ట్‌గా మార్చి, మా అవసరాలను యొద్ద పెట్టి, మా సమస్యలు మీరు తీరుస్తారని విశ్వసించి నీ వైపు చూచినట్లు సహాయం చేయమని. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్నివ్వండి. చెడు వార్తలు విని కలవరపడుతున్న వారికి ధైర్యాన్నిచ్చి, ఆ దుర్వార్తే శుభవార్తగా మార్చి, భయాలను తొలగించి ధైర్యంతో నింపమని. నీ బిడ్డల పక్షాన మీరు నిలవండి, సహాయం చేయండి. కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి. మానసికంగా ధైర్యాన్నివ్వండి, ఆదరణివ్వండి, కలవరాలు తొలగించమని. సహాయం చేయండి ప్రభువా! అయ్యా ప్రతి ఇంటి చుట్టూ కంచి ఉండి వైరస్‌లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి, క్షేమాన్ని, నెమ్మదిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని. ప్రభువా! మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. నీ వైపే చూచి మా అవసరాలు తీర్చుకున్నట్లుగా సహాయం చేయమని. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్‌లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి మీరు తప్పించి క్షేమాన్ని మీరు అనుగ్రహించమని. మీరు బలపరచండి దేవా! మీరు సహాయం చేయండి స్వామి. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి కాపుదలిచ్చి, నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేయమని. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. రాత్రి 8 గంటలకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వారందరూ జాయిన్ అవ్వండి. ఈరోజు 8వ రోజు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్. ఆంటీ. వందనాలు బాబు. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.